ఇక ఇరిగేషన్ మంత్రి వచ్చి ఏం మాట్లాడుతుండో తెలుసా? దాదాపు ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు పెట్టిండట. మరి ఆ 7,000 కోట్లు పాలమూరు ఎత్తిపోతల పథకానికి పోయినాయా, లేదా మీ మంత్రుల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎత్తిపోత ఏమంటారు మీ ఎత్తిపోతల పథకానికి పోయినాయా అవి పైసలు? 7,000 కోట్లు ఏమైనా మళ్ళా ఇచ్చిరంటే అంటే మీ పంచాయతీలకే సెట్ చేసుకున్నది, కానీ తట్టెడి మట్టి తీయలేదు, గజం పని కూడా కాలేదని చెప్పేసి కూడా నేను క్లారిటీగా కేసీఆర్ చెప్పారు. అది చాలా పెద్ద టెక్నాలజీ వాడుతున్నాడు. అన్ని అడ్డమైన అబద్ధాలు, నో రిపీట్ అబద్ధాలు. ఎక్కడి నుంచి అబద్ధాలు మొదలైనవి అంటే వీళ్ళ ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే పచ్చ అబద్ధాలు, స్పీకర్ స్థాయి నుంచి మొదలు పెడితే కూడా పచ్చ అబద్ధాలు, మంత్రులు కూడా పచ్చ అబద్ధాలు. ఇది ఒక అబద్ధాల హస్తం కాంగ్రెస్ కాదు, ఇది అబద్ధాల కాంగ్రెస్. ఏమనంటే చెప్తారు కదా, అభయహస్తం కాదు ఇది, అభయహస్తం కాదు, హస్తం కాంగ్రెస్ కాదు, ఇది పచ్చి అబద్ధాల కాంగ్రెస్. మరి కంసగం ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే జనమన చీ కొడుతున్నారు అనేది కూడా వీళ్ళకి సోయి అనిపిస్తలేనట్టుంది. అరే గిన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాము, రేపు పొద్దున జనం దగ్గర కొడితే ఆయన చీ కొడతారేమో, ఏంది మళ్ళీ తర్వాత మనదే పరిస్థితి కదా, ఆగమైపోతామేమో చిన్న ఆలోచన కూడా అసలు ఏమాత్రం లేదు వీళ్ళకి. తెగించిన కూర్చుని ఏడికైతే గాడికైతే రేపు చూద్దాం పో చాలు, మళ్ళీ వచ్చేది కాదు, మనం చచ్చేది కాదు, మన గవర్నమెంట్ వచ్చేది కాదు, ఉన్న కాడికి దండుకుందాం, పీకుదాం, బయట పడదామని ఒక ఆలోచనతో ఉన్నారు. అంతే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.